మళ్ళీ షార్ట్ ఓపెన్ అవ్వగానే ఆర్మీ డ్రెస్లో ఉన్న హీరోని చూసి హీరోయిన్కి షాక్ అండ్ సర్ప్రైజ్. మనోడు వచ్చినట్టున్నాడు. ఏం మావయ్య ఎప్పుడు సినిమాగానే నీకు? నా సంగతి సరే గాని నువ్వేంట్రా మన గీత మన కాదన్నావంట? బా అర్రే కోప్పడకరా, నా సపోర్ట్ నీకే. ఏదో ఈ సినిమా పిచ్చిలో పడి నా పెళ్లి గురించి కూడా మర్చిపోయి మీరెప్పుడు పెద్దోళ్ళు అయ్యారో ఎప్పుడు ప్రేమలో పడ్డారో కూడా తెలియకుండా అయిపోయిందిరా. ఒరే నాన్న, చిన్నప్పుడు మీ ఇద్దరిని ఈ భుజాల మీద పెంచిన చనువుతో అడుగుతున్నాను రా. అరే నాన్న, నువ్వు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ రా. రే మన గీతమ్మ నీకు అస్సలు సెట్ అవుదరా. రే నీ చదువుకి నీ స్పీడ్కి అదే లెవెల్లో ఉన్న అమ్మాయి కావాలరా. థ్యాంక్స్ మావయ్య. మంచి మోడర్న్గా ఉన్న అమ్మాయిని ఈ జనరేషన్ సెలెక్ట్ చేసుకోరా. దాంతో నీ లైఫ్ ఆహా అద్భుతంగా ఉంటుందిరా. అర్ధరాత్రి నువ్వు అలా నిద్రలో జారుకున్నప్పుడు నీ పెళ్ళ మొబైల్కి ట్రింగ్ ట్రింగ్ అని వాట్సాప్ మెసేజ్ వస్తుంది. అలాగే ఫేస్బుక్ అకౌంట్కి లైకులు, ఫ్రెండ్ రిక్వెస్ట్లు అలాగే వస్తుంటాయి. వీళ్ళంతా ఎవరా అని నువ్వు రాత్రంతా ఆలోచించి నిద్ర పట్టకపోతే అబ్బా భలేగుంటుందరా. సపోజ్ నువ్వు ఆఫీసులో ఉన్నప్పుడు నీ పెళ్ళం వాట్సాప్ ఆన్లైన్లో ఉందనుకో, నీ గుండె జారిపోద్దరే. వెంటనే ఫోన్ చేసి ఏంటి బంగారం ఆన్లైన్లో ఉన్నావా అని అడుగుతావు. అలా అడిగినంతవరకు నువ్వు బతకలేవురా. అప్పుడు నీ పెళ్ళం లేదు డార్లింగ్ డాడీతో చాట్ చేస్తున్నాను అంటది. ఒరే నువ్వు సైలెంట్గా మీ మావయ్య దగ్గరికి వెళ్ళి క్యాజువల్గా మొబైల్ తీసుకుని అందులో తను మీ మావయ్యతో చాట్ చేసిందో లేదో చూసి చెయ్యలేదని తెలిస్తే ఉంటుందిరా. అబ్బో అబ్బా ఒరే సొంత ఇంట్లోనే సీసీ కెమెరా పెట్టుకుని బతికే బతుకు అయిపోద్దరా నీది. రే గీతమ్మ ప్రేమతో పోతపోసిన బంగారం రా. చచ్చ నీకు అస్సలు మ్యాచ్ అవుదా నాన్న. ఎలా ఇంకా ఎందుకే వాటి గురించి బాధపడుతున్నావు? నీకోసం పుట్టింది నేనే. నీకేం కావాలో చెప్పు, మంగళసూత్రంతో సహా పేటీఎంలో ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తా. నోరు ముయ్యిరా, ఈ పరిస్థితుల్లో కూడా దాన్ని నువ్వు వదలవా? నువ్వు నీ ఎటకారం. ఆగు శాంతి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకేం కావాలో నువ్వు అడగక్కర్లేదు. ఆర్డర్ పెట్టాలనుకున్నా దొరికేది కాదు. నాది నిజమైన ప్రేమ. నాకు నాపై కన్నా నా ప్రేమపైనే నమ్మకం ఎక్కువ. అదే నన్ను గెలిపిస్తుంది. నా బావకి ఏం కావాలో అందుకు నేనేం చేయాలో నాకు తెలుసు. నాకన్నా బాగా నా ప్రేమకు తెలుసు. ఏంటే బయటికి వెళ్దాం, ఎక్కడ తీసుకెళ్తున్నావు? నిన్నెప్పుడైనా ఇలా బయటకెళ్దామని అడిగానా బావా? నీతో పెళ్ళైతే ఇలా నడవాలనుకున్నాను బావా, కానీ నువ్వు కుండబద్దలు కొట్టేశావు కదా. నాన్న కోపంతో వచ్చే వారమే నాకు పెళ్లి చూపులు పెట్టేశారు బావా. ఇంక నీతో బయటకెళ్ళడం కాదు కదా, కనీసం కలవడం కూడా జరగదనుకుంటా. అందుకే ఒకసారి నీతో నడవాలని ఇలా. ఏంటి నువ్వన్నీ మర్చిపోయావు బావా, నాతో సహా. చిన్నప్పుడు మనం ఇక్కడే ఆడుకునే వాళ్ళం. సరే సరే ఇంటికి వెళ్దాం పదా. ఊర్లో అందరూ నన్ను మహాలక్ష్మిలా ఉన్నావంటారు, కానీ నీకు మోడ్రన్ మహాలక్ష్మే కావాలి. చూడు బావా, చూడు, ఇప్పుడు చూడు.
ప్లీజే. అయ్యి బాబోయ్, అంతెందుకు మావయ్య, బీచ్కి వెళ్తే పిక్నిక్ చేసుకుంటుందా? ఇప్పుడు కూడా నేను అందంగా లేనా బావా? నీకు నచ్చలేదా? టెన్షన్ పడతావేంటి బావా? 10 మందిలో ఇలా తిరగాలనే కదా అడిగా? అయ్యి బాబోయ్, ఇప్పుడు చూడు బావా, నేను ఇలాగే నీతో వస్తాను. అప్పుడు నీకు ఓకే కదా? వసే డ్రెస్ వేసుకోవే ప్లీజే, నీకు పుణ్యం ఉంటుంది. నీకు దండం పెడతానే ప్లీజే. అయ్యి బాబాయ్, మావయ్యకి తెలిస్తే చంపేస్తారా నన్ను. చూడు బావా, నువ్వు చూసిన మోడర్న్ ఫిగర్స్ అయినా, ఈ సంక్రాంతి గంగిరెద్దైనా మేకప్ బట్టలు తీసేస్తే లోపలంతా ఒక్కటే. అందమంటే ఇది కాదు, ఇది. పద వెళ్దాం. చెప్పరా, ఏదో చెప్తానన్నావు? సారీ సార్, ఏదో తాగి వాగేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇట్స్ ఓకే రాంపాల్. ఏంటి కొత్తగా సార్ అంటున్నావు? నాకు అందరిలో ఒకళ్ళ కలిసిపోవడం అంటేనే ఇష్టం. దయచేసి సారన్ని నన్ను దూరం చేయకండి. ఓకే సార్, కానీ యువర్ గ్రేట్ సార్. ఒక కంపెనీ చైర్మన్ సన్ అయ్యిండు కూడా మీరు ఇంత సింపుల్గా అసలు ఎలా సార్, ఎలా సాధ్యం ఇది? దీంట్లో పెద్ద వింత ఏముంది? మా నాన్నగారు తన లైఫ్ని మొదట ఒక పేపర్ బాయ్గానే స్టార్ట్ చేశారు. ఈ స్థాయికి వచ్చినా కూడా తను ఒకటే చెప్తారు, మనం ఎదిగొచ్చిన మూలాన్ని మర్చిపోకూడదు. మీ ఆల్సో బౌండెడ్ టు దట్ బేసిక్స్. అది సరే, నువ్వేంటి డల్గా కనిపిస్తున్నావు? జియో సిమ్ పనిచేయట్లేదేమో. అదేం లేదురా, మనసే కొంచెం బాగాలేదు అంతే. ఏంట్రా బాబు నీ నోట్లోంచి బూతులు? లేదురా, మన ఊరే లేను కదా అప్పుడు. బాగా కంగారుగా టెన్షన్గా అనిపించింది. ఎందుకు టెన్షన్? అదేగా నేను అడిగేది. మరి మన ఆఫీస్లో ఉన్న ఎవరైనా అమ్మాయి డ్రెస్సులు మిస్ప్లేస్ అయితే నువ్వు చూసేది కాకుండా పక్కోళ్ళని కూడా పిలిచి చూపిస్తావుగా. మరి మరదల విషయంలో ఎందుకు ఎవరైనా చూస్తారని టెన్షన్ పడ్డావు? బాబోయ్, అదే కదా నేను అడిగేది. ఎందుకా టెన్షన్ పడ్డానని. ఎందుకంటే మన అమ్మ, అక్క, చెల్లి, భార్య మన సొంతం కాబట్టి. మన సొంతం అనుకునే వాళ్ళ బట్టలు ఏమైనా మాల్ ఫంక్షన్ అయితే మనం చూడలేం. ఎవరైనా చూస్తారేమో అని కంగారు పడతాం. ఎందుకంటే వాళ్ళు మన కాబట్టి. అందుకే గీతని ఎవరైనా అలా చూస్తారేమో అని నువ్వు కంగారు పడ్డావు. ఎందుకంటే తను నీది అన్న ఫీలింగ్ నీలో ఉంది కాబట్టి. తను నీ సొంతం అనే విషయం నీకు తెలియకుండానే నీ సబ్కాన్షియస్లో ఫీడ్ అయ్యి ఉంది. నువ్వెన్ని వెస్ట్రన్ ఫ్యాషన్ పొగడాలు పోయినా నువ్వు తన దగ్గరే ఆగిపోయావు. ఆమె నీలోనే ఉండిపోయింది. ఇంక నీకు నువ్వే తెలుసుకోవాలి. ఏంటి అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు? హే రంజిత, నీకు తెలీదా? మన బాస్ని పీకేశారంట. వాట్? ఏదో ఫ్రాడ్ చేశాడంట. సాటర్డేనే మెయిల్ వచ్చిందంట రిజైన్ చేయమని. వెంటనే పేపర్స్ పెట్టేశాడు. నాతో ఎన్నిసార్లు మిస్బిహేవ్ చేశాడు.
మంచి పని అయింది. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను సార్. ఎలాగైనా ఈ ప్రమోషన్ నాకే రావాలి. నాకు బాస్ చైర్ అంటే ఒక డ్రీమ్, ఒక ఫ్యాంటసీ. బాస్ అవ్వడం నా లైఫ్ అంబిషన్ సార్. దీనికోసం చాలా కష్టపడ్డాను. ఎలాగైనా మీరే నాకు హెల్ప్ చేయాలి సార్. ప్లీజ్ సార్, మీకేం కావాలో చెప్పండి సార్, చేస్తాను. నువ్వు స్ట్రైట్గా అడిగావు కాబట్టి నేను కూడా స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. నాకు నీ మీద ఎప్పటి నుంచో క్రష్ ఉంది రంజిత. నాకు నువ్వే కావాలి. సార్ కూల్. ఇందులో కంపల్షన్ ఏం లేదు. జస్ట్ గివ్ అండ్ టేక్ అంతే. టుమారో 11 AM మీట్ మీ అట్ మై పూల్. అఫ్ కోర్స్ నువ్వు పర్ఫామ్ చేసి కూడా ప్రమోట్ అవ్వచ్చు. బట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే